ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలో ఏ రకంగా భాగమైపోయి విలువలన్నీ కూడా మర్చిపోయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అలా చెప్తా ఉన్నా ఆ మాటను చూసి బాధ అనిపించి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారు, అయ్యా యాక్టర్ గారు, చివరకు మా సొంత చిన్నాన్న గారిని చంపిన విషయంలో కూడా మీరు రాజకీయాలు చంద్రబాబు నాయుడు వారి గారి వైపున మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఇది అడిగే ముందు నేను ఒక్క విషయం కూడా మళ్ళీ చెప్పాలి. అదేంటంటే మీ కుటుంబాలు మొట్టమొదటగా చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మొట్టమొదటగా చెప్తున్నా. అదే సమయంలో ఒక మాట నేను అడుగుతా ఉన్నాను, అయ్యా యాక్టర్ గారు, అయ్యా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నా. ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్న గారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళ పత్రికల్లోనే వాళ్ళ ఎల్లో మీడియాలోనే వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు, మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను. ఈ పార్ట్నర్ గారిని, యాక్టర్ గారిని తన దాకా వస్తే గాని ఆ బాధ ఏమిటో ఎవరికి అర్థం కాదు అని ఒక సామెత కూడా ఉంది. కాబట్టి ఈ పార్ట్నర్ గారిని నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పార్ట్నర్ గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని చెప్పి సాక్షాత్తు ఈ పార్ట్నర్ గారే ఓటేయిస్తారు. ఓటేయించిన తర్వాత 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి అన్యాయంలోనూ ప్రతి మోసంలోనూ ఈ పార్ట్నర్ అక్కడే ఉంటాడు, తనతో కలిసి 4 సంవత్సరాలు పాలు పంచుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ను, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్నిన్ని మోసాలల్లో, ఇన్నిన్ని అబద్ధాలల్లో, ఇన్నిన్ని అవినీతిల్లో, ఇన్నిన్ని దారుణాలలో మీకు కూడా వాటా లేదా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే అడుగుతా ఉన్నా, ఇదే పార్ట్నర్ గారిని కూడా. ఎందుకు అడుగుతా ఉన్నాను అని అంటే 4 సంవత్సరాలు కలిసి కాపురం చేస్తారు, అన్యాయాలు మోసాల్లో ఒకటవుతారు. ఆ తర్వాత 1 సంవత్సరం ముందు మాత్రం ఇద్దరు విడిపోయినట్టుగా, విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు. ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు? పార్ట్నర్ గారు వెళ్ళి నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లో కనిపించే జెండాలు ఎవరివి? తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి. ఇవాళ ఇదే పార్ట్నర్ గారు మైకు పుచ్చుకొని మాట్లాడితే ఎవరిని తిడతాడు? 5 సంవత్సరాల పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్యాయాల మీద మాట్లాడు, మోసాల మీద మాట్లాడు, అవినీతి మీద మాట్లాడు, అధర్మాల మీద మాట్లాడు. కానీ మాట్లాడేది ఎవరి మీద? జగన్ 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 జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మాట్లాడితే యాక్టర్ అంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, మార్కాపురం నడిపొడ్డు నుంచి, నేను యాక్టర్ని. నా నటన నాకు సంపాదించుకోవడానికి మీలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు, నటన చేసి డబ్బులు సంపాదించాలి. మీలాగా నాకు గనులు లేవు. మీలాగా మా నాన్న ముఖ్యమంత్రి అయితే నేను బెంగళూరులో కూర్చొని లంచాలు తీసుకోవాలా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి. యాక్టర్ పార్ట్నర్ అంటూ ఉంటారు. నేను ఒక మాట ఇచ్చానంటే నిలబడిపోతాను. ఎన్ని సంవత్సరాలు ఒక్కడనే తిరుగుతామంటే ఒక్కడనే పోటీ చేస్తాను. వామపక్షాలతో కలిసి పోటీ చేస్తాం.
అని చెప్తా ఉంటే, లేదు నువ్వు వైసీపీ పార్ట్నర్, టీడీపీ వాళ్ళు మనం టీడీపీ పార్ట్నర్ అని 10 రోజులు ఎవరితో పోటీ చేస్తున్నాం? సిపిఐతో పోటీ చేస్తున్నాం, సిపిఎంతో కలిసి పోటీ చేస్తున్నాం, బిఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నాం. కానీ అరే మేము మీలాగా భారతీయ జనతా పార్టీకి భుజాల మీదకి మేము ఎక్కించుకోవాలా. ఒకసారి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నిలబడతారేమోనని చెప్పి మీకు పల్లకీలు మోసాం. కానీ రోజు పల్లకీలు మోయటానికి మాకు దొడ్డిదారిని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈయన ఎంతసేపు రోడ్ల మీద తిరుగుతారండి? ఈయన మనం వచ్చి చట్టసభల్లోకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, వెలిగొండ ప్రాజెక్టు మీద తెలుగుదేశం ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకోవాలి. అవి చేయరీనా? నేను ముఖ్యమంత్రి అయితే తప్ప వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయను, ముఖ్యమంత్రి అయితే తప్ప మీకు తాగునీటి అవసరాలు ఉండవు, ముఖ్యమంత్రి అయితే తప్ప మీకు తాగునీటి అవసరాలు ఉండవు. ఇవా మీరు చెప్పేది? నేను మీకు ఒక ఎంపీ లేడు, జనసేనకి ఒక ఎమ్మెల్యే లేడు. ఈ రోజున ఇంతమంది అన్నదమ్ములు ఆడపడుచులు రోడ్ల మీదకి వస్తున్నారంటే సమస్యల మీద పోరాటం చేస్తాం. జనసేన ఇంత యువతకి ఇంతమంది చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. నేను అనేది కనీసం ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయింది. బ్యాక్లాగ్ కోసం నేను మీకు మాట ఇస్తున్నాను, జనసేన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపు 3 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవడెవడో అడ్డగోలుగా లక్షల కోట్లు దోచేస్తా ఉన్నారు. ఎవడబ్బో సొమ్మని చెప్పి వీళ్ళు దోచేస్తా ఉన్నారు. 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు. మనకు రావాల్సిన డబ్బు, మనకు ఉద్యోగాలకు కావాలి, మన జీత బత్యాలకు కావాలి. 3 లక్షల ఉద్యోగాలను తెప్పించే భర్తీ చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకి రైతులు ఇందాక దారిని వస్తా ఉంటే గిద్దలూరు నుంచి వచ్చే పొడవుతో రైతులను కలుస్తా ఉన్నాను. రైతులకు ఒకటే మాట చెప్పాను, మీరు కండలు కరిగించి మాకు అన్నం పెడుతున్నారు, జొన్న కూడు పెడుతున్నారు, రాగి పొందుతున్నారు, అన్నం వరి పెడుతున్నారు. మీ కష్టం వెన్నెముక వంగిపోయి ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళిన ఎమ్మెల్యేకి, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్ళిన ఆయనకి జీవితకాలం పెన్షన్ వస్తుంది. మనందరికీ అన్నం పెట్టిన రైతుకి పెన్షన్ రాదు. ఎవరు అడిగేవాళ్ళేడు, అండగా ఉండేవాళ్ళే. నేను రైతన్నకి చెప్తా ఉన్నాను, మొదటి సంతకం ముఖ్యమంత్రి కాగానే 5,000 రూపాయల నెలకి పెన్షన్ రైతుకి మేము ఇవ్వబోతున్నాం. ఇవన్నీ చూసి నాకు కొత్త యువ రైతులను తయారు చేయాలని బలమైన నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక రైతుని, యాక్టర్ కంటే కూడా నేను ఒక రైతుని. ముందుగా నేను మీకు మాటిస్తున్నాను, ఈరోజు 1,00,000 మంది యువ రైతుల్ని భూములు ఇచ్చి వాళ్ళకి 1,00,000 యువ రైతుల్ని చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు చెయ్యాల్సిందల్లా కష్టపడే తత్వం ఉండి, మీరు ఇంత భూమి కావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన భూమి మేరకు మీకు భూమి ఇచ్చి పెట్టుబడులు పెట్టి నేను మిమ్మల్ని కొత్త యువ రైతులను తయారు చేస్తాను. దేశం తిండి అవసరాలకి మన ప్రకాశం జిల్లాని కూడా ఇక్కడి నుంచి తిండి గింజలు వచ్చేలాగా యువ రైతులకు బలంగా తయారు చేసి పెడతాం మీ అందరికీ. అలాగే రాగానే యువతకి 10th క్లాస్ చదివితే చాలు, మీరు చంద్రబాబు గారి లాగా ఎంఏ ఏదో చేశారంట, ఆయనలాగా ఎంఏలు చేయక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిగ్రీలు చేశారంటారు, ఆయనలా డిగ్రీలు చేయక్కర్లా. పవన్ కళ్యాణ్ లాగా 10వ తరగతి చదివితే చాలు మీకు. పవన్ కళ్యాణ్ లాగా 10వ తరగతి చదివితే ఒక 25,000 పోలీస్ కమాండో పోస్టులు తయారు చేస్తారు లా అండ్ ఆర్డర్ కోసం. ఎందుకు లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి? వైసీపీ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ మా ఆడపడుచులకి ఇక్కడ మా ఆడపడుచులు ఉన్నారు. ఇక్కడ మీరు చదువుకోవాలనుకున్నా కానీ
ఎల్కేజీ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా మీరు ఉచిత విద్యను నేను ప్రకటిస్తున్నాను ఈరోజు. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.